నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రైతులు పండించిన అన్ని పంటలకు బోనస్ చెల్లించాలి. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు. హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన భవనాలు జూన్ 2 తర్వాత స్వాధీనం చేసుకోవాలి. అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ. గెలుపు లెక్కలు వేసుకుంటున్న ప్రధాన పార్టీల నాయకులు. ప్రధానంగా మారిన మైనార్టీ ఓట్లు. కేసీ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. నిర్మల్ జిల్లా బాసర నుంచి అయోధ్య వరకు రామభక్తుల తీర్థయాత్ర. రెండవ రోజు మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లాలో శారదాదేవిని దర్శనం చేసుకున్న భక్తులు. హైదరాబాద్ లో భారీ వర్షం. చెరువులను తలపిస్తున్న రహదారులు. ఇబ్బందులు పడ్డ ప్రజలు. పలుచోట్ల ట్రాఫిక్ జామ్. ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలి. కామారెడ్డి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులు, రైస్ మిల్లర్లతో కలెక్టర్ జితేశ్వరి పాటిల్ సమీక్ష. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుందాం. డెంగ్యూను నివారిద్దాం. నగరంలోని అర్సపల్లిలో జాతీయ డెంగ్యూ నివారణ అవగాహన ర్యాలీ సమావేశంలో పాల్గొన్న డిఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్. టీయూ వైస్ ఛాన్సలర్ పదవి వరించేదెవరికో దరఖాస్తు చేసుకున్న 133 మంది అభ్యర్థులు. కేసీ జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి. మరోసారి ఎమ్మెల్సీ కవితకు నిరాశే. సీబీఐ కేసుల్లోని బెయిల్ నిరాకరణ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన భవనాలను జూన్ 2 తర్వాత స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన భవనాలను జూన్ 2 తద్వారా స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల బదిలీలను పూర్తి చేయాలన్నారు. ఈ నెల 18న కేబినెట్ భేటీ నిర్వహించి రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్ అంశాలపై చర్చించాలని సీఎం నిర్ణయించారు. సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులకు సూచించారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపైన కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉందన్నారు. ధాన్యం కొనుగోలు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ అధికారులకు ఆదేశించారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని జేసీ ఛాంబర్ లో గురువారం రెవెన్యూ, జిల్లా పౌర సరఫరాల అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే 3 రోజులు వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున ధాన్యం రాసులను త్వరగా తూకం వేసి మిల్లులకు తరలించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు అవసరమైన టార్పాలిన్లు అందించాలని, మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రైతులు కూడా ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కప్పి ఎగిరిపోకుండా చూసుకోవాలని కోరారు. రైతులు అధైర్యపడవద్దని, తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి అధికారులు బయలు మిల్లులకు తరలించే విధంగా చూడాలన్నారు. తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టి తేమ శాతం తగ్గేలా చూడాలన్నారు. లారీలలో ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసుకోవాలని ట్రాక్ షీట్ జారీ చేయాలన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా మిల్లులకు వచ్చిన లారీలను 24 గంటల్లోగా అన్లోడ్ చేసుకుని తిప్పి పంపితే తిరిగి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం లోడింగ్ చేసి పంపడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ రబీ సీజన్లో ఇప్పటి వరకు 42,142 మంది రైతుల నుంచి 526 కోట్ల విలువ గల 2,38,488 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి ట్యాబ్ ఎంట్రీ త్వరితగతిన చేస్తూ 84% మేర 441 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని, మిగతా డబ్బులు రైతుల ఖాతాల్లో త్వరలో జమ చేస్తామని చంద్రమోహన్ తెలిపారు. వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేస్తూ త్వరగా డబ్బులు ఖాతాల్లో జమ చేసే విధంగా చూడాలని జేసీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, ఇన్ఛార్జ్ జిల్లా పౌర సరఫరాల మేనేజర్ నిత్యానందం, ఉప తహసీల్దార్లు పాల్గొన్నారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో మైనార్టీ ఓట్లు కీలకంగా మారాయి. తమకు పక్క అనుకున్న ఓట్లు కూడా ఈసారి పడకుండా పోతాయేమోనని బీఆర్ఎస్ లీడర్లు లెక్కలు వేసుకుంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు మజ్లిస్ పార్టీ సహా మైనార్టీ వర్గం ఓట్లు అధిక శాతం బీఆర్ఎస్ వెంటే నడిచాయి. లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి స్టాండ్ మార్చి
కాంగ్రెస్ వైపు మళ్లినట్లు తెలుస్తుంది. విలేజ్లలో ఈ వాతావరణం స్పష్టంగా కనబడుతుంది. బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన భాజిరెడ్డి గోవర్ధన్ మైనార్టీ ఓట్లపై నమ్మకంతో ముందుకు సాగారు. ఆ వర్గం ఓట్లు చీలయ్యాయని పోలింగ్ రోజు కన్ఫర్మ్ కావడంతో గెలుపు లెక్కలు మారిపోయాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి జీవన్ రెడ్డి మారిన పొలిటికల్ పరిణామాలు మైనార్టీ వర్గాన్ని తమ పార్టీకి చేరువ చేశాయని విశ్వసిస్తున్నారు. 90% ఓట్లు తమకే పడ్డాయనే ధీమాతో ఉన్నారు. దాదాపు 3 లక్షల మైనార్టీ ఓట్లు ఉండగా వీటిపై కాంగ్రెస్ ధీమా పెట్టుకుంది. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో పురుషులు 5,52,465 ఓట్లు వేయగా 6,73,629 మహిళలు, ఇతరులు 39 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళలు ఎవరిని ఆదరించారనే పాయింట్పై ఎవరి నమ్మకాలు వారికున్నాయి. డ్వాక్రా మహిళా మద్దతు పొందడానికి చేసిన ప్రయత్నం ఫలించిందని బీజేపీ విశ్వసిస్తుండగా కాంగ్రెస్ అమలు చేసిన ఫ్రీ బస్ జర్నీ, 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంటు ఓట్లకు గుర్తించాయన్నారు. కాంగ్రెస్ ఆశతో ఉంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమలు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీములకు మహిళల్లో మంచి ఆదరణ ఉందని, ఖచ్చితంగా ఓట్లు వేశారని బీఆర్ఎస్ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ నమ్మకంతో ఉన్నారు. తమకు పక్కా అనుకున్న ఓట్లు ప్రత్యర్థులకు వెళ్లాయని అనుమానిస్తూ గెలుపు అంచనాలపై హైరాత్ చెందుతున్నారు. పోలింగ్ బూత్ల వారీగా ఓట్ల లెక్కింపు చేస్తున్నారు. ఒకే చోట తగిన ఓట్లు ఎక్కడ భర్తీ అవుతాయో చర్చించుకుంటున్నారు. పార్టీ బూత్ కమిటీ ప్రతినిధులతో ప్లస్ మైనస్ లెక్కలు వేస్తున్నారు. ఎన్నికల అలసట కాస్త తీర్చుకున్న మరుక్షణం నుంచి అభ్యర్థులు ఈ విషయంలో బిజీ అయ్యారు. మైనార్టీ ఓట్లపై అనుమానం. పార్లమెంటు సెగ్మెంట్లలోని 7 అసెంబ్లీ స్థానాలతో మొత్తం 17,04,867 మంది ఓటర్లు ఉండగా అందులో మైనార్టీ ఓటర్లు సుమారు 3 లక్షల దాకా ఉన్నట్లు అంచనా. బీజేపీ నుంచి పోటీ చేసిన అరవింద్ ఫస్ట్ నుంచి ఈ ఓట్లపై దాదాపు ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు మజ్లిస్ పార్టీ సహా మైనార్టీ వర్గం ఓటర్లు అధిక శాతం బీఆర్ఎస్ వెంటే నడిచాయి. ఎన్నికల టైంకు కొత్తగా ఓటు హక్కు పొందిన 18 నుండి 19 వయసు ఓటర్లు 50,963 మంది ఉన్నారు. 29 ఏళ్ల వారు 3,69,439 ఓటర్లు ఉండగా 39 ఏళ్ల లోపు వారు అత్యధికంగా 4,17,862 మంది ఉన్నారు. వీరు ఎటు మొగ్గు చూపితే అభ్యర్థి గెలుపు పక్కా ఉంటుంది. యూత్ ఓట్లను బీజేపీ నమ్ముతుండగా జాబ్ అవకాశాలు ఓపెన్ చేసినందున వారి ఓట్లలో సింహ భాగస్వామ్యం తమదేనని ధీమా కాంగ్రెస్ లో ఉంది. సెగ్మెంట్ లోని సుమారు 3 లక్షల రైతుల్లో ఓటింగ్ పాల్గొన్న వారి వివరాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్ లో దారుణం జరిగింది. పక్కింటి పెంపుడు కుక్క ఇంట్లోకి వచ్చిందని భార్య భర్తలను దారుణంగా కొట్టారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్ లోని మధురానగర్ పరిధిలోని రెహ్మత్ నగర్ లో భార్య భర్తలను దారుణంగా కొట్టారు. పెంపుడు కుక్క ఇంట్లోకి వచ్చిందని యజమానిపై, అతని భార్యపై దాడి చేశారు. శ్రీనాథ్ పెంపుడు కుక్క ఎదురింట్లో ఉండే ధనుంజయ్ ఇంట్లోకి వెళ్లింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో అదును చూసి ధనుంజయ్ తన ఇద్దరి స్నేహితులతో కలిసి శ్రీనాథ్, అతని భార్య పెంపుడు కుక్కపై కర్రలతో దాడి చేశారు. దీంతో శ్రీనాథ్, అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిల్వలు లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అధికారులకు సూచించారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ధాన్యం కొనుగోళ్లపై జిల్లా పౌర సరఫరాల సహకార శాఖ అధికారులు రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిల్వలు లేకుండా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు ధాన్యం రైసు మిల్లులకు లారీల్లో తరలించి రైస్ మిల్లు యజమానులు అన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించిన వెంటనే రైతుకు సంబంధించిన సమగ్ర వివరాలు ట్యాబ్లో ఎంట్రీ చేయాలని చెప్పారు. పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ పత్రాలు రైతులు అందించే విధంగా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యంను బయల్ మిల్లులకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యంను తక్షణమే రైస్ మిల్లులకు తరలించాలని, లారీల సంఖ్య పెంచాలని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో ట్యాబ్ ఎంట్రీ చేయాలని, రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వెంటనే పడేలా చూడాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మల్లికార్జున్ బాబు, ఇన్ఛార్జ్ జిల్లా పౌర సరఫరాల మేనేజర్ నిత్యానందం, సహకార శాఖ అధికారులు, రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. నగరంలోని ధర్నా చౌక్ లో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆదేశానుసారం రైతులకు 500 రూపాయలు బోనస్ ప్రకటించాలని ధర్నా చౌక్ లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్ శేఖర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మేయర్ నీతూ కిరణ్ మాట్లాడుతూ
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట మాట్లాడుతూ రైతులను మోసం చేస్తున్నారని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ చేస్తారని, అధికారంలోకి వచ్చి మళ్లీ 100 రోజుల నాటకం ఆడారని, అది ముగిసిన తర్వాత ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తారని ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని అన్నారు. రైతులు పండించే సన్నం వడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తామని మాట మార్చడం సిగ్గుచేటని చెప్పారు. వ్యవసాయం మిగిలదట, రైతు రాజ్యం మిగిలదు, అట్లా ఉంది ఈ రేవంత్ రెడ్డి హామీలని. పూర్తిగా రైతు వ్యతిరేక హామీలే చేస్తూ ఉన్నాడు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, మరి అది ఇంతవరకు లేదు. డిసెంబర్ 7 అన్నారు, మే 7 కూడా వెళ్ళిపోయింది. అట్లాగే మరి రైతులకు రైతు బంధు అన్నాడు, 10,000కు 15,000 ఇస్తున్నారు, అది అతిగతి లేదు. ఇట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుంది. కాబట్టి అట్లాగే ఈరోజు కేసీఆర్ పిలిపించిన ఏదైతే 500 బోనస్ గతంలో ఇస్తున్నాడో అది కూడా ఈ మోసకారి మాట తప్పిండు. ఓన్లీ సన్నపట్లకే 500 ఇస్తా అంటాడు. మరి సన్నపట్లకు 500 ఇస్తా అంటే 90% మరి రైతులు దొడ్డట్లే వండిస్తారు. కాదు, ఆయన ఎలక్షన్ల ముందు కూడా ప్రజలందరినీ కూడా మార్చి మభ్యపెట్టి రాజరికంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ హామీని నిలబెట్టుకోకుండా ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కూడా సరైన పద్ధతిలో ఆయన ఇంతవరకు కూడా నిర్వహించలేకపోయారు. ఎందుకంటే 100 రోజుల టైం ఇచ్చాడు, 100 రోజులు పోయింది, ఇప్పుడు 6 నెలల కాలమైనా కూడా అందులో ఏది కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. ఒకరికి ఒక 10 మందికి ఇచ్చారంటే అక్కడ 100 మంది అందరూ కూడా అప్సెట్గా ఉండడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఏదైతే మరి 500 బోనస్ ప్రతి రైతుకి ఇస్తా అన్నప్పుడు మరి క్వింటాల్ బియ్యానికి మరి అది దొడ్డు బియ్యం, సన్న బియ్యం అని వేరు చేసి రైతుల మధ్యలో ఎందుకు చిచ్చు పెట్టడం, రైతుల యొక్క జీవితాలతో ఎందుకు ఆడుకోవడం? అదే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన రైతులకు ఒక పక్షపాతిగా రైతులకు రాజం చేయాలని చెప్పేసి 24 గంటల కరెంటు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా అన్ని అందజేస్తూ వారిని ఒక స్థాయిలో వాళ్ళని తీసుకెళ్తే మరి ఇప్పుడు వచ్చినటువంటి టీయూ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ వీసీ పదవి ఎవరిని వరిస్తుందోనని చర్చ సాగుతోంది. 2021 మే 21న రాష్ట్రంలో 11 యూనివర్సిటీలకు ఉప కులపతులు నియమితులయ్యారు. తేవీవి వీసీగా వచ్చిన ఆచార్య రవీందర్ గుప్తా పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల నుంచే ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఇతర అంశాలపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. గత ఏడాది జూన్ 17న కళాశాల యజమాని వద్ద లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అనిషకు పట్టుబడి జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఐఏఎస్ అధికారులే వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా కొనసాగుతూ వస్తున్నారు. అయితే రాష్ట్రంలో యూనివర్సిటీ వీసీల 3 ఏళ్ల పదవీ కాలం ఈ 21వ తేదీ ముగుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నియామకాల కోసం కసరత్తు ప్రారంభించింది. జనవరి 28న ప్రకటన విడుదల చేసిన ఫిబ్రవరి 12 వరకు అర్హులను దరఖాస్తులు నిర్వహించారు. వర్సిటీల వారీగా వచ్చిన దరఖాస్తును ప్రభుత్వం క్రోడీకరించింది. ఇందులో బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి అన్నిటికంటే ఎక్కువగా 208, ఉస్మానియాకు 193, పాలమూరుకు 159, శాతవాహనకు 158, మహాత్మా గాంధీకి 157, కాకతీయకు 149, టీయూకు 133 దరఖాస్తులొచ్చాయి. కొందరు ఆచార్యులు అనే చోట్ల దరఖాస్తు చేసుకున్నారు. వీసీ పోస్టుకు ఆచార్యుడిగా 10 ఏళ్ల బోధన అనుభవం ఉంటే అర్హులు. తేవీవిలో 10 ఏళ్ల అనుభవం ఉన్న ఆచార్యులు చాలా తక్కువ మందే ఉన్నారు. అయితే 5గురు మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లిన ఆచార్యులు కూడా దరఖాస్తులు సమర్పించారు. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈసీ అనుమతితో ఉపకులపతులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి బుర్ర వెంకటేశం ఇటీవల ఒక ప్రకటన విడుదల చేశారు. మరోవైపు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల పేర్లను నిఘా వర్గాలకు పంపించారు. త్వరలోనే సేకరించిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని తెలుస్తోంది. అకాల వర్షాలు పడుతున్నందున ధాన్యాన్ని త్వరగా ట్యాగింగ్ చేసిన మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. గురువారం పలు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తో కలిసి పరిశీలించి తూకం వేసి సిద్ధంగా ఉంచిన ధాన్యపు బస్తాలను వెంటనే తరలించాలని, ఇందుకు అవసరమైన లారీలను కేంద్రాలకు పంపవలసిందిగా ట్రాన్స్పోర్ట్స్ కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ముందుగా మాచారెడ్డి మండలంలోని మెలుపుగొండ, ఫర్దిపేట్, బీబీపేట్, దోమకొండలలో కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి ధాన్యంలో తేమ శాతాన్ని కొలిచి తూకం చేసే ప్రక్రియను పరిశీలించారు. కేంద్రంలో ఏమైనా సమస్యలున్నాయా అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలతో తల్లడిల్లుతున్న రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని, అవసరమైన గన్ని సంచులు, టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాగింగ్ చేసి రైతు మిల్లులకు వెంటనే తరలిస్తూ
మిల్లర్లకు 24 గంటల్లోగా ధాన్యం దించుకునేలా పర్యవేక్షించాలని, ట్యాబ్ ఎంట్రీ త్వరితగతిన చేయాలని అధికారులకు సూచించారు. రైస్ మిల్లర్లు కూడా హమాలీలను ఎక్కువగా పెట్టుకుని లారీలు వచ్చిన 24 గంటల్లోగా ధాన్యం దించుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో మిల్లుల వద్ద లారీలు వేచి ఉండరాదని, త్వరగా దించుకుంటేనే తిరిగి లోడింగ్ చేయడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. అకాల వర్షాల వల్ల ధాన్యం కాస్త చెడిపోయిన రైతుల పరిస్థితి అర్థం చేసుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యంలో ఎటువంటి కోత విధించకుండా అన్లోడ్ చేసుకుని ట్యాక్స్ షీట్ జారీ చేయాలన్నారు. మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోవడం లేదని అపవాదులను తావివ్వకుండా ధాన్యం వచ్చిన వెంటనే దించుకోవాలని ప్రభుత్వ పరంగా సహకరిస్తామన్నారు. రైతులకు కష్టం కలగకుండా అకాల వర్షాలు పడుతున్నా రాత్రి పొద్దుపోయే వరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. గత యాసంగితో పోలిస్తే ఈ యాసంగిలో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 44,182 మంది రైతుల నుండి 541 కోట్ల విలువ గల 2,46,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 474 కోట్లు చెల్లించామని, ట్యాబ్ ఎంట్రీ కూడా 96% మేర పూర్తి చేశామని, త్వరలో మిగతా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, ఇన్ఛార్జ్ జిల్లా మేనేజర్ నిత్యానందన్, డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు ఉన్నారు. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. పలు కాలనీలు చెరువులను తలపించాయి. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, మణికొండ, షేక్పేట్, గచ్చిబౌలి, ఖైరతాబాద్, దిల్సుఖ్ నగర్, లగడీకపూర్, పంజాగుట్ట తదితర ఏరియాల్లో వాన పడుతోంది. దీంతో నగరంలోని రోడ్లు నీటితో నిండిపోయాయి. ఫలితంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా డీసీసీ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి కలిశారు. పార్లమెంటు ఎన్నికల అనంతరం గురువారం మొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి నివాసంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. వారితో పాటు కమ్మర్పల్లి మండల కమిటీ అధ్యక్షుడు సుంకట రవి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం విజయ అవకాశాలపై చర్చించారు. బాసర నుంచి అయోధ్య వరకు బాసర రామభక్తులు తీర్థయాత్ర 2వ రోజుకు చేరింది. నిర్మల్ జిల్లా బాసర నుండి అయోధ్య వరకు బాసర రామభక్తులు తీర్థయాత్ర 2వ రోజుకు చేరుకుంది. మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లాలోని మైహర్ గ్రామంలో పవిత్ర మా శారదా ఆలయం ఉంది. శారదాదేవిని సరస్వతి అని కూడా అంటారు. త్రికూట పర్వతంపైన వెలిసిన ప్రసిద్ధ శారదామాత శక్తిపీఠం దర్శనం చేసుకున్నారు. పర్వతంపైకి వెళ్లడానికి 1063 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. రోప్ వేలో మేమందరం కలిసి వెళ్లడం మంచి అనుభూతి కలిగిందని చెప్పారు. తీర్థయాత్ర కమిటీ గౌరవ కోశాధికారి గౌరవుల శ్యామ్ సుందర్రావు, కొండూరి ప్రతాప్రావు, యోగేశ్వరరావు, దేశ్ముఖ్, నాగముల్ల జ్ఞానేశ్వరరావు, బత్తీరి ప్రసాద్, బాలాపురం మనోహర్ రావు, గుణజి గంగాధర్ జాదవ్, మారుతి పటేల్, మమ్మాయి గంగాధర్, దేవదాస్, మలగం నరేష్, భీమ్రావు, బండారి ఆనంద్ తదితరులు ఉన్నారు. సమాజంతో కలిసి డెంగ్యూను నియంత్రిద్దామని ఇన్ఛార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారం సూచించారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని జాతీయ కీటకం జనిత వ్యాధుల నియంత్రణ కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక అర్సపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో జిల్లా స్థాయి జాతీయ డెంగ్యూ నివారణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ హాజరై ఈ ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. ఈ అవగాహన ర్యాలీలో డెంగ్యూ వ్యాధి నియంత్రణకు సంబంధించిన నినాదాలతో వీధుల గుండా కొనసాగి వచ్చిన మరల పట్టణ ఆరోగ్య కేంద్రంలో డెంగ్యూ వ్యాధిపై అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జాతీయ స్థాయిలో కేంద్రం ఇచ్చిన నినాదం సమాజంతో కలిసి డెంగ్యూ నియంత్రిద్దాం అని అన్నారు. 3 దోమల ద్వారా 5 రకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయని, అందులో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడువాపు, బోధకాలు అన్నారు. కానీ జిల్లాలో గత సంవత్సరం ఈ నెల వరకు నమోదైన కేసుల కంటే ఈ సంవత్సరం తక్కువగా నమోదు కావడం 115 డెంగ్యూ వ్యాధి కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. దీనికి కారణం పరిసరాల పరిశుభ్రత పాటించడం వల్లే. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లాంటి కార్యక్రమాలు నిర్వహించడం, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రేడేను నిర్వహించడం, రక్తపూతల సేకరణ ఇలాంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ఆశలు, ఏఎన్ఎంలు, పర్యవేక్షణ సిబ్బంది విస్తృతంగా నిర్వహించడం ద్వారానే సాధ్యమైందని చెప్పారు. ముఖ్యంగా డెంగ్యూ వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమలు పుట్టకుండా దోమలు కుట్టకుండా చూసుకోవాలని, వ్యక్తిగతంగా కుటుంబ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దోమ తెరలను వాడటం, ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం, ఒకసారి వాడి పడేసిన ప్లాస్టిక్ సంచులు, కప్పులు, టైర్లు, పాత బకెట్లు, తొట్లు, కొబ్బరి బొండాలు లాంటి వాటిని నీటి నిల్వ లేకుండా శుభ్రపరచుకోవటం, వాటిని తొలగించడం, నీటి నిల్వలో ఆయిల్ బాల్స్,
వినియోగించడం ఇలాంటివి చేయాలని, అదేవిధంగా సమాజపరంగా తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో మురికి నీరు నిల్వ లేకుండా చూసుకోవడం, తొలగించడం, వ్యాధులు ప్రబలినప్పుడు స్థానిక ఆశా ఆరోగ్య సిబ్బందిని సంప్రదించడం లాంటివి చేయాలన్నారు. ప్రభుత్వ పరంగా క్షేత్రస్థాయిలో సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి జ్వరంతో బాధపడే వ్యాధిగ్రస్తుల్ని గుర్తించి వారికి వెంటనే చికిత్స అందించడం, డెంగ్యూ వ్యాధి రాకుండా జాగ్రత్తలు తెలియజేయడం, నిరంతరం అవగాహన కలిగించడం, రక్తపోతుల సేకరణ, సమయానికి చికిత్స సౌకర్యాలు అందుబాటులో ఉంచడం లాంటివి జిల్లాలో విస్తృతంగా చేపట్టడం జరుగుతుందన్నారు. డెంగ్యూ వ్యాధి ఈడిస్ ఈజిప్ట్స్ టైగర్ దోమ కాటు వల్ల వ్యాపిస్తుందని, వ్యాధి లక్షణాలను తీవ్రమైన జ్వరము, తలనొప్పి, విరేచనాలు, కండరాల నొప్పులు, రక్త విరేచనాలు, రక్తస్రావం కావడం, ప్లేట్లెట్లు తగ్గిపోవడం, కనుపాప వెనుక భాగంలో నొప్పి రావటం, చర్మంపై ఎర్రటి దద్దుల్లాంటి లక్షణాలు ఉంటాయని చెప్పారు. ఈ ర్యాలీ ఎందుకంటే డెంగీ గురించి మన అందరికీ తెలుసు, ఇది ప్రాణాంతకమైన వ్యాధి. చిన్న దోమతోటి వచ్చే జబ్బు. చిన్న ప్రాణే కానీ దోమ మనందరి ప్రాణాలు తీస్తుంది. మరి దాని గురించి అవగాహన పెంచుకొని మన విలువైన ప్రాణాలని రక్షించుకోవడానికి మరి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఏం చేయాలనే విషయంపై ప్రజలకి అవగాహన కల్పించే ఉద్దేశంలో ఈ ర్యాలీ ప్రతి సంవత్సరం మనం చేసుకుంటా ఉన్నాం. మరి ఈసారి చూస్తే మనం జిల్లాలో 115 డెంగీ కేసులు రిపోర్ట్ అయినాయి. గత సంవత్సరం ఈ నెలలోనే ఇప్పటివరకు 300కు పైగా కేసులు రిపోర్ట్ అయినాయి. మరి అంతటి తీవ్రత ఉన్న ఈ డెంగీ కేసులను మనము తగ్గించగలిగాం అందరి సహకారంతో. ముఖ్యంగా ఆశాలు మరియు పారామెడికల్ సిబ్బంది మరియు మా సూపర్వైజరీ స్టాఫ్, మా మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా గట్టిగా కష్టపడడంతో 300 పైగా వచ్చిన లాస్ట్ ఇయర్ కేసెస్ని 115కు తగ్గించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం వరి రైతులకు 500 రూపాయలు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ బాల్కొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. బాల్కొండ మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా వరికి బోనస్ గా 500 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాత జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారిపై బైఠాయించడంతో కొద్దిసేపు వాహనాలకు రాకపోకలు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో గల జీవన్ రెడ్డి మాల్ను ఆర్టీసీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఆర్మూర్లో ఆర్టీసీ స్థలంలో జీవన్ రెడ్డి మాల్ ఆర్టీసీకి బకాయిలో ఉన్న అద్దెను చెల్లించాలని, లేని ఎడల మాల్ను సీజ్ చేస్తామని, మాల్లో గల వ్యాపారస్తులు తమ వస్తువులను సురక్షితంగా ఉంచుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం ఆంజనేయులు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్పై విచారణ ఈ నెల 24కు వాయిదా పడింది. ఇదిలా ఉండగా సీబీఐ కేసులోనూ బెయిల్ మంజూరు చేయాలని కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ఇవాళ మధ్యాహ్నం కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో సీబీఐకి కోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణకు ఈ నెల 24కు వాయిదా వేసింది. దీంతో ఈడీ, సీబీఐ 2 కేసుల్లో బెయిల్ పిటిషన్పై ఒకే రోజు విచారణ జరగనుంది. ప్రభుత్వం తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, రైతులకు ఇస్తున్న 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని నిజాం సాగర్ కెనాల్ బ్రిడ్జిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు నరేందర్, మహిళా నాయకురాలు మాట్లాడుతూ ప్రభుత్వం అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఎటువంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని, అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 500 రూపాయలు బోనస్ వెంటనే విడుదల చేయాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టి బంద్ పిలుపుకు ఇస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, రంజిత్, పృథ్వీ, గంగారెడ్డి తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ మరి ఇలా రైతులు నష్టపోతున్నారు. కళ్ళు కనిపిస్తలేవా రేవంత్ రెడ్డి గారు? మీకు నువ్వు ఎలక్షన్ నిలబడ్డప్పుడు ఏమి హామీలు ఇచ్చినావు, ఇప్పుడు ఏమి హామీలు ఇచ్చేస్తున్నావు? మరి రైతులకు ఇట్లా అన్యాయం జరిగితే మాత్రము పెద్ద ఎత్తున ఇంకా రాష్ట్ర రోగాలు బంద్ ప్రకటన, తెలంగాణ మొత్తం యుద్ధము తయారవుతుంది. నీ గద్దె దించడం కూడా ఖాయమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము.
మర్యాదగా రైతులకు నువ్వు న్యాయం చేయకపోతే మాత్రము ఆ వడ్లు కొనలేని పక్షాన ఇంకా పెద్ద ఎత్తున ధర్నాలు కూడా దిగుతామని రోడ్ల మీద ఉన్నదో దాన్ని బేషరతుగా వెంటనే కొనుగోలు చేయాలి. అట్లానే ఇప్పటిదాకా కొన్న వరి ధాన్యానికి మద్దతుగా 500 రూపాయలు బోనస్ వెంటనే తక్షణమే ప్రకటించాలని బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేస్తున్నారు. లేని పక్షంలో ఇక్కడికక్కడ మండల కేంద్రంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ నాయకులు ఉండి కొట్లాడతారని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ఎడపల్లి మండల సర్వసభ్య సమావేశం ప్రజాప్రతినిధులు అధికారుల వాగ్వాదానం నడుమ జరిగింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శ్రీనివాస్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అన్ని శాఖలపై సమీక్ష నిర్వహించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు ఎంపీపీకి వినతి పత్రం అందజేశారు. ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలీ 600 రూపాయలు ఇవ్వాలని కోరారు. కూలీల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మంగల్పర్ గ్రామంలో ఉన్న గోదాం విషయంలో సొసైటీ చైర్మన్ పోల మల్కారెడ్డి గ్రామస్తులకు మధ్య కొద్దిపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ మండల అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. సర్వసభ్య సమావేశంలో పలు తీర్మానాలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఇమ్రాన్ ఖాన్, ఎంపీడీఓ శంకర్ నాయక్, ఎంపీటీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ సంబంధించిన విషయంలో దాదాపు 90+లో ఉత్తీర్ణ శాతం తీసుకురావడం విద్యాశాఖ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి కూడా గ్రామీణ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయితేనేమి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది. అంతేకాదు ఆర్డబ్ల్యూఎస్ కానీ ప్రతి మిషన్ భగీత ప్రతి గ్రామానికి కూడా 1-2 చోట్ల తప్పితే మినహాయి. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా బాన్సువాడలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ పిలుపు మేరకు పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో బాన్సువాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా మాజీ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంజిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని చెప్పారు. పార్లమెంటు ఎలక్షన్ ముందు బోనస్ ఇస్తాము అన్న ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చి సన్నం వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తాము అనడం కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక చర్యలకు నిదర్శనమని చెప్పారు. రోడ్ల మీద వేసిన ధాన్యం కూడా కొనుగోలు చేయడం లేదని చెప్పారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులందరికీ బోనస్ ఇవ్వాలని కోరారు. మరి గత ఆనకాలం పంట కానీ ఈరోజు పండించినటువంటి యాసంగి పంట కానీ మరి ఎక్కువ రూపాయి బోనస్ ఇవ్వడం లేదు. అది ఓను మరి రైతులు పండించినటువంటి పంటను కొనుగోలు చేసే విధానంలో కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. రైతులు మరి అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ఈరోజు పండించిన పంటలన్నీ కూడా మరి రోడ్లపై పోసుకొని రైతులు మరి వాళ్ళ కాంటలు పెట్టక అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన H1B వీసాల కోసం యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ USCIS కొత్త గైడ్ లైన్స్ ని రిలీజ్ చేసింది. ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం జాబ్ కోల్పోయిన H1B వీసా హోల్డర్ 60 రోజుల్లోపు దేశం విడిచి వెళ్లిపోవాలి. ఈ రూల్ ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతూ ఫ్రెష్ గైడ్ లైన్స్ కు USCIS విడుదల చేసింది. 60 రోజులు గ్రేస్ పీరియడ్ దాటాక కూడా అమెరికాలోనే ఉండొచ్చని తెలిపింది. కానీ దీనికోసం సిటిజన్షిప్ లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది. జాబ్ పోయిందని 60 రోజుల తర్వాత అమెరికా విడిచి వెళ్లిపోవడం తప్ప వేరే దారి లేదని భావించొద్దని చెప్పారు. అమెరికాలో ఇండియన్స్ తో పాటు పలు దేశాలకు చెందిన వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల గూగుల్, టెస్లా, వాల్మార్ట్ వంటి దిగ్గజ కంపెనీలు భారీగా లైఫ్ ఆఫ్స్ ప్రకటించాయి. ఉద్యోగం కోల్పోయిన H1B వీసా హోల్డర్ వెంటనే ఆల్టర్నేట్ జాబు వెతుక్కోవాలని USCIS తెలిపింది. దీంతో పాటు తమ ముందున్న ఆప్షన్ల గురించి కూడా తెలుసుకోవాలని సూచించింది. గ్రేస్ పీరియడ్ కంటే ముందు నాన్ ఇమ్మిగ్రేషన్ స్టేటస్ మార్చుకోవాలని, అప్లికేషన్ పెట్టుకోవాలని, స్టేటస్ అడ్జస్ట్మెంట్ కోసం అప్లికేషన్ సబ్మిట్ చేయాలని, ఎంప్లాయ్మెంట్ అథరైజేషన్ డాక్యుమెంట్ EDA కోసం అప్లై చేసుకోవాలని, ఎంప్లాయ్మెంట్ బెస్ట్ ఇమ్మిగ్రేషన్ వీసా ఉన్నవారు ఏడాది పాటు EADకి అర్హత పొందొచ్చు. లేదంటే స్టేటస్ మార్చుకోరుతూ నాన్ ఫ్రివోలస్ అప్లికేషన్ ను సబ్మిట్ చేయొచ్చు. దీంతో సదరు అప్లికేషన్ డిపెండెంట్ స్టేటస్ లేదా స్టూడెంట్ స్టేటస్ లేదంటే విజిటర్ స్టేటస్ కు మారుతారు.
సెల్ఫ్ పిటిషన్, ఇమ్మిగ్రేషన్ వీసా పిటిషన్లను అర్హులైన వాళ్ళు స్టేటస్ అప్లికేషన్ అడ్జస్ట్మెంట్ కు ఒకేసారి దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ పై తుది నిర్ణయం వెలువడే అవకాశం అమెరికాలోనే ఉండేందుకు ఈఏడీని పొందేందుకు వీలవుతుంది. గ్రేస్ పీరియడ్స్ లోపు ఇందులో ఏదైనా ఒకదానికి అప్లికేషన్ పెట్టుకుంటే అమెరికాలోనే ఉంటున్న వారు జాబ్ చేసుకోవచ్చని యుఎస్సిఎస్ తెలిపింది. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీయూసీ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీయూసీ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. 15వ తారీఖు జిల్లా కమిటీ ఆఫీసులో ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ జిల్లా కమిటీ సమావేశంలో భవిష్యత్తులో చేయబోయే పనుల గురించి తీర్మానాలు చేశారు. అదేవిధంగా బీడీ కార్మికులు దాంతో పాటు ఏదైనా ఇటుక బట్టీలలో బాల కార్మికులతో పనిచేయిస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ తీసుకున్నటువంటి టానీ పాపర్ పాలసీ ద్వారా కలిగితే కార్మికులు చాలా తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవడం జరిగింది. ఎందుకంటే మా ఆధ్వర్యంలో మేము రాబోయే కాలంలో అనేక కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా ప్రధానంగా ఉపాధి కూలీలు గవర్నమెంట్ లో నరేగాను ఏర్పాటు చేసి ఉపాధి కూలీలకు చాలా మంచి అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైనా ఇంకా పని దినాలు అవసరం అనుకుంటే పని దినాలు పెంచి కూడా చేయించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించడం కోసం ఐఐటి ద్వారా ముందుకెళ్తామని, అదేవిధంగా నిన్న జరిగిన సమావేశంలో నూతన జిల్లా ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఈ జిల్లా కమిటీలో ఐఎన్టీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు తాటికొండ శ్రీనివాస్ ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కార్యదర్శిగా లక్ష్మణ్ ని, అదేవిధంగా ప్రజలను కార్మికులకు న్యాయం జరిగే విధంగా దాంట్లో మా ఐఎన్టీయూసీ జిల్లా కమిటీ ముందుండి పోరాడుతుందని చెప్పారు. ఏదైతే కలిగిత కార్మికులు ఉన్నారో ఇన్ని రోజులు అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు తీసుకున్నటువంటి టాడీ టాపర్ పాలసీ ద్వారా కలిగిత కార్మికులు చాలా తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవడం జరిగింది. ఎందుకంటే విచ్చలవిడిగా బెల్ట్ షాపులు చాలు చేయడం వల్ల గీత వృత్తిపైన ఆధారపడి జీవించే వాళ్ళ బతుకులు దుర్బలంగా మారినాయి. కాబట్టి ఆ విషయంలో కూడా మా ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో టాడీ టాపర్ యూనియన్స్ ఆధ్వర్యంలో మేము రాబోయే కాలంలో కార్యక్రమాలు చేస్తాము. అదేవిధంగా ప్రధానంగా ఉపాధి కూలీలు ఏంటంటే మనం చూసుకున్నట్టయితే యూపీఏ 2 గవర్నమెంట్లో నరేగాను ఏర్పాటు చేసి ఉపాధి కూలీలకు చాలా మంచి అవకాశాలు కల్పించడం జరిగింది. అంటే గ్యారంటీ పని దినాలని 100 రోజులు గ్యారంటీగా పని దినాలు కల్పించడం జరిగింది. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో కేర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు వీడ్కోలు కార్యక్రమం ఘనంగా జరిగింది. నగరంలో న్యూ అంబేద్కర్ భవన్ లో కేర్ డిగ్రీ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నరాల సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నతంగా స్థిరపడాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. మంచి మార్క్స్ తీసుకొని రావాలి, కాలేజ్ పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ ఈ అకాడమిక్ ఇయర్లో ఎన్సీసీ స్టూడెంట్స్ పాస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. నేను ఇండివిజువల్గా తరలే ఇక్కడ ఉన్నారా ఎవరైనా? వినయ్, కంగ్రాచులేషన్స్. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేక విధానాలకు నిరసనగా జగిత్యాలలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. జగిత్యాల పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా రైతుల పక్షాన రైతు ధర్నా కార్యక్రమం చేపట్టారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్మన్ దావా వసంతర్ సురేష్ ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పట్టణ పార్టీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, రైతు నాయకులు, రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే కేసీఆర్ గొప్ప ఆలోచన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మిషన్ కాకతీయతో 24 గంటల కరెంటు, రైతు బంధు, సకాలంలో ఎరువులు పంపిణీ రైతన్నలకు చేయడం వల్ల 2022-23లో 1,06,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చిందని ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. గతంలో ఆంధ్ర అన్నపూర్ణ అని పిలిచేవారు. నేడు పంజాబ్ తర్వాత తెలంగాణ వరి ధాన్యం దిగుబడిలో 2వ స్థానం ఉందన్నారు. బీడుగా ఉన్న తెలంగాణను పచ్చగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కాకతీయుల తర్వాత చెరువులను తవ్వింది కేసీఆర్ అన్నారు. 26 లక్షల చెరువులను 5,400 కోట్లతో బాగు చేసుకున్నామని చెప్పారు.
భూగర్భ జలాలు పెరిగి 50 లక్షల ఆయకట్టు స్థిరీకరణ అయ్యిందన్నారు. జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ కాంగ్రెస్ గెలిచింది అబద్దాల హామీలతో, ఎంపీ ఎన్నికలు అయిన వెంటనే డబ్బాలో ఓట్లు పడ్డ తర్వాత సన్నవడ్లకే 500 బోనస్ అనడంతో రైతులను మోసం చేశారని, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి ప్రతి పంటకు బోనస్ ఇస్తామని చెప్పారు. ఈ రోజు కూడా రైతులు చెప్తున్న విషయం అందరూ కూడా ఒక ఆలోచన చేయాల్సిందే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి వారి మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా పెట్టారు, 15,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్పి. రైతు బంధన్నా రైతు భరోసా పెట్టుబడి సాయం పంట వేసినాక 4 నెలలకు ఇచ్చాడు కాదు, మొన్న మెల్లగా 4 నెలలకు ఇచ్చింది. మరి రేపు వర్షాకాలం వస్తున్నది, మామూలుగా అయితే 6 నెలలు ఇచ్చేవాళ్ళం, 6 నెలలు 15 రోజులు అయితే ఉంటుంది. మరి డబ్బులు రెడీ ఉన్నాయని అడుగుతున్నా. ఇవాళ ఏ పత్రిక చూసినా ఒకటే వార్త, రైతు రుణమాఫీ చేయడానికి బ్యాంకుల దగ్గర అప్పుకు పోతామని చెప్పి, అప్పు తీర్చడానికి అప్పుకు పోయే పరిస్థితి చెప్పు. ఆనాడేమో కేసీఆర్ గారు అప్పులు చేసినని చెప్పి 3,80,000 కోట్లు అయితే 7 లక్షల కోట్లైనాయని చెప్పి అప్పుడు ప్రచారం చేసి ఇవాళ ఏర్గట్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏర్గట్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య అధికారులు, సిబ్బంది కలిసి అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రసన్న ప్రియ మాట్లాడుతూ, డెంగ్యూ దోమల వల్ల వస్తుందని, కాబట్టి ప్రజలు ఇంటి పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది మారుతి, పండరి తదితరులు ఉన్నారు. డెంగ్యూ ఎట్లా వస్తుంది అని అంటే దోమ కాటు వల్ల వస్తుంది. ఫస్ట్గా మనకి ఏడిస్ ఈజిప్టై మస్కిటో అనే దోమ కాటు వల్ల మనకి డెంగ్యూ వ్యాప్తి చెందుతుంది. ఒక వైరల్ ఫీవర్ అది ఎట్లా అంటే దోమ గుట్టిన 7 నుంచి 14 డేస్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. సో ఆ ఇంక్యుబేషన్ పీరియడ్లో మనకి ఏంటంటే మొదటిగా నార్మల్ తలనొప్పితోటి లేదంటే చిన్నగా జ్వరంతో అలా స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయిన జ్వరము ఎక్కువ అవుతూ ఉంటుంది. మన వాళ్ళు ఏం చేస్తారనంటే చిన్నగా జ్వరమే కదా, ఏదో ఒక పారాసిటమాల్ వేసుకుందామని అట్లా అనుకుంటారు. అలా కాకుండా జ్వరం వచ్చింది అన్నప్పుడు దగ్గరున్న సబ్ సెంటర్లో, ఇప్పుడు మన దగ్గర అయితే ప్రతి ఊర్లో సబ్ సెంటర్స్ ఉన్నాయి, దగ్గరున్న సబ్ సెంటర్కి కానీ లేదంటే పిహెచ్సికి కానీ వస్తే మేము చూసి దానికి సంబంధించిన కరెక్ట్ మెడికేషన్ ఇవ్వడానికి, కరెక్ట్ ట్రీట్మెంట్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. రుద్రూర్ తహసీల్దార్పై దళిత సంఘం నాయకులు భగ్గుమన్నారు. దళితుల క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వడంలో వివక్ష చూపిస్తున్నారని వారు ఆరోపించారు. రుద్రూర్ తహసీల్దార్పై దళిత సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం వెళ్తే ఎంఆర్ఓ లేనిపోని నిబంధనలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. దళితులపై వివక్ష చూపిస్తే సహించేది లేదని రుద్రూర్ తహసీల్దార్పై దళిత సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల ధృవీకరణ పత్రాల కోసం వెళ్తే లేనిపోని పత్రాలు సమర్పించాలంటూ చెప్పడంపై దళిత నాయకులు మండిపడ్డారు. క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం రుద్రూర్ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా లాయర్ అఫిడవిట్ తీసుకొచ్చేంత వరకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని ఎంఆర్ఓ అనటంతో ఆగ్రహించిన బాధితులు రోటరీ ఉంటేనే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఏదైనా జీవో ఉందా అని ప్రశ్నించడంతో బెదిరింపులకు దిగితే పోలీసులను పిలుస్తానని తహసీల్దార్ వెంకటేశం అంటున్నారని బాధితులు మీడియా ముందు తమ గోడును వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత జిల్లా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కులమైనటువంటి ఎస్సీలము మాల కానీ మాది కానీ మోచ కానీ ఉపకులాలు ఏవైనప్పటికీ ఆ క్యాస్ట్ ఇవ్వడంలో మాకు కొంచెం ఇబ్బందికరం చేస్తున్నారు కానీ ఎంఆర్ఓ గారు. అదేవిధంగా ఫస్ట్ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చినాం. మీకు కావాల్సినటువంటి డాక్యుమెంటరీ తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చింది. అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి మీకు సబ్మిట్ చేయంగా కూడా అదనంగా అప్డేట్ అడుగుతారు. కాబట్టి అది పద్ధతి కాదు. రాజ్యాంగంలో లేని అడిగితే బాగుండదని మేము ఒక చిన్నగా వినతి పత్రం ఇచ్చి ఆయనకు మేము వివరించిన మా దళితుల పక్షాన వివక్ష చూపకుండా మాట్లాడాలని చెప్పేసి మీకు కావాల్సిన డాక్యుమెంట్ అన్ని పెట్టినా కూడా అదనంగా ఎందుకు మీరు ఈ రకంగా సతాస్తారు. బోధన్ పట్టణంలో డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా వైద్య అధికారులు, సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. బోధన్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య అధికారులు, సిబ్బంది కలిసి అవగాహన జవారీ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మెడికల్ ఆఫీసర్ డాక్టర్
జవేరాయ మాట్లాడుతూ డెంగ్యూ దోమల వల్ల వస్తుందని, కాబట్టి ప్రజలు ఇంటి పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, సాఫ్ట్ నర్సులు తదితరులు పాల్గొన్నారు. ప్రివెన్షన్ మెథడ్స్ గురించి చెప్పాను. డెంగ్యూ డిసీజ్ రాకుండా ఏం ప్రివెన్షన్ మెథడ్స్ తీసుకోవాలంటే ఈవినింగ్ అవ్వగానే 5 to 6 మధ్యలో మన కిటికీలు, విండోస్ క్లోజ్ చేసుకోవాలి. ఇంకా ఫుల్ స్లీవ్స్ క్లాతింగ్ ధరించాలి. ఇంకా నైట్లో పండుకునేటప్పుడు మస్కిటో నెట్ కట్టుకొని పండుకోవాలి. ఇంకోటి మస్కిటో రిపెలెంట్స్ అలాంటివి, మస్కిటో రిపెలెంట్స్ అంటే ఆల్అవుట్ కానీ కాయిల్ కానీ అలాంటివి యూజ్ చేయాలి. ఇంకా వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఎక్కడెక్కడ వాటర్. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. సాలూరా మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా ఏటీఎం బంద్ ఉండటంపై సాలూరాలో ఏటీఎం ఎప్పుడు బంద్ అనే K6 కథనానికి కదిలిన ఎస్బీఐ బ్యాంకు అధికారులు బుధవారం ప్రిపేర్ చేసి ఎస్బీఐ ఏటీఎంను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఏటీఎం అందుబాటులో రావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సాలూరా గ్రామస్తులు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్ బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్రంలో 3వసారి నరేంద్ర మోడీ ప్రధాని కావాలని, ఆదిలాబాద్ లో బీజేపీ అభ్యర్థి గెలవాలని ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుభాష్, శ్రీనివాసరావు, మధుసూదన్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులు పండించిన అన్ని పంటలకు బోనస్ చెల్లించాలి. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు. హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన భవనాలు జూన్ 2 తర్వాత స్వాధీనం చేసుకోవాలి. అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ. గెలుపు లెక్కలు వేసుకుంటున్న ప్రధాన పార్టీల నాయకులు, ప్రధానంగా మారిన మైనార్టీ ఓట్లు. కేసీ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. నిర్మల్ జిల్లా బాసర నుంచి అయోధ్య వరకు రామభక్తుల తీర్థయాత్ర. 2వ రోజు మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లాలో శారదాదేవిని దర్శనం చేసుకున్న భక్తులు. హైదరాబాద్ లో భారీ వర్షం, చెరువులను తలపిస్తున్న రహదారులు, ఇబ్బందులు పడ్డ ప్రజలు, పలుచోట్ల ట్రాఫిక్ జామ్. ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలి. కామారెడ్డి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులు, రైస్ మిల్లర్లతో కలెక్టర్ జితేశ్వరి పాటిల్ సమీక్ష. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుందాం, డెంగ్యూను నివారిద్దాం. నగరంలోని అర్సపల్లిలో జాతీయ డెంగ్యూ నివారణ అవగాహన ర్యాలీ సమావేశంలో పాల్గొన్న డిఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్. టీయూ వైస్ ఛాన్సలర్ పదవి వరించేదెవరికో దరఖాస్తు చేసుకున్న 133 మంది అభ్యర్థులు. కేసీ జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి. మరోసారి ఎమ్మెల్సీ కవితకు నిరాశే, సీబీఐ కేసుల్లోని బెయిల్ నిరాకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.